అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే ప్రత్యేకంగా ఇవాళ నవంబర్ 9, 2024. ఇంతకుముందు 2014 నవంబర్ 12 అంటే ఇంకొక 3 రోజులు ఉంది. ఈరోజు మనకు అందరికీ కన్వీనియంట్గా ఉంది కాబట్టి ఈ పండుగని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు కొన్ని విషయాలు అంటే అందరికీ తెలిసినా సరే కొన్ని విషయాలు కొంచెం ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం మళ్ళీ. ఎందుకంటే పాత రోజులు గుర్తు చేసుకుని మళ్ళీ ఆనందించడం అనేది మన అందరికీ ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. నవంబర్ 12, 2014 ఇంతకుముందు మన ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపునిచ్చారు. మన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా మన అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు చల్లపల్లి వచ్చి ఒకరోజు మీటింగ్ పెట్టి అన్ని సంఘాల వారిని ఆహ్వానించి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించడానికి ఎవరెవరు ఏమి కంట్రిబ్యూట్ చేస్తారు అని అడిగినప్పుడు మేము జన విజ్ఞాన వేదిక తరఫున డాక్టర్ గారు అటెండ్ అయ్యారు. డాక్టర్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే, నేను 1 సంవత్సరం పాటు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోటి కంట్రిబ్యూట్ చేస్తా అని చెప్పారు. నెల కొంత స్వీపర్స్కి కొంత డబ్బులు ఇస్తామని చెప్పారు. కొంతమంది అలా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తామని చెప్పారు. డాక్టర్ గారు జన విజ్ఞాన వేదిక సంఘంలో ఆయన దాని బాధ్యతగా తీసుకుని ఆయన ఏం చెప్పారంటే, 1 సంవత్సరం 2014 నుండి 2015 నుంచి నేను 1 సంవత్సరం పాటు చల్లపల్లి వీధుల్ని ఊడుస్తాను అని చెప్పారు. నాతో పాటు కనీసం 4 వస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఊడవటం అనే దాన్ని మనం అత్యంత అంటే కింద స్థాయి మనుషులు చేసే పనులు అని మన సమాజంలో ఒక ముద్ర పడిపోయింది. నేను ఊడుస్తా, నాకు అసలు ఊడవటం అనేది నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, వీధులు శుభ్రంగా ఉండటం కంటే నాకు కావాల్సింది ఏమీ లేదు అని ఆయన చెప్పి నాతో పాటు నన్ను నమ్మి నా వెనకాల కనీసం 4 వస్తారని అనుకుంటున్నాను అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత పద్మ ఇట్లా నేను సార్కి వాగ్దానం చేశాను, ఈ సంవత్సరం పాటు నేను 2 విషయాల మీద ఫోకస్ పెడతాను. ఒకటేంటంటే నేను శారీరకంగా ఫిట్గా ఉండాలి. ఎందుకంటే సంవత్సరం ప్రతిరోజు నేను వీధులు ఊడుస్తానని చెప్పాను. అందుకని నా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ 1 ఇయర్ యూజువల్గా మేమేం చేస్తామంటే ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఒక టూరు, విదేశానికి ఒక టూరు వేసుకుంటాం మేము మా రిలాక్సేషన్ కోసం. ఈ సంవత్సరం మనం ఆ టూర్లు ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రతిరోజు ఒక్కరోజు కూడా నాగా లేకుండా నేను ఊడుస్తాను అని చెప్పి ఆయన ఈ సంవత్సరం పాటు ఆ రోజు నవంబర్ 12, 2014 ఈ కార్యక్రమానికి స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం అని పేరు పెట్టి దానికి ఆ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు ఆయన 4 వస్తారని అనుకున్నారు, కానీ దాదాపుగా జన విజ్ఞాన వేదికళ్ళు అసలు ఏమి పరిచయం లేనాళ్ళు డాక్టర్ గారు ఏంటి ఇట్లా మా హాస్పిటల్ వీధి మొదట్లో స్టార్ట్ చేశారు. ఆ ఫోటో ఇంకా ఇప్పటికి కూడా ఉంది. అసలు ఏమాత్రం పరిచయం లేని కొంతమంది డాక్టర్ గారు చీపురు పట్టుకున్నారని ఎంతమంది అండి ఆ రోజు 15 మంది. ఇది సార్ కూడా ఊహించలా, రోడ్లు ఊడుస్తుంటే ఇంతమంది నా వెనకాల వస్తారని ఆయన కూడా ఊహించలా. చాలా సంతోషంగా ఆ కార్యక్రమాన్ని అలా స్టార్ట్ చేశారు. మొదట ఒక 20 రోజుల పాటు నేను కూడా ఊడటానికి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఒకసారి కొన్ని మనకుండే ఒక సంకోచాలు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి ఒక కార్యక్రమానికి వెళ్ళటానికి ఎవరి టైం వాళ్ళు తీసుకుంటారు. సో నేను కన్విన్స్ అయ్యి నేను కూడా స్టార్ట్ చేసి అప్పటి నుంచి స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం 2014 నవంబర్ 12 నుంచి ఈ రోజు వరకు అప్రతిహతంగా ఎప్పుడు ఒక్కరోజు కూడా నాగా లేకుండా, ఎక్సెప్ట్ కోవిడ్ టైంలో మాత్రం గవర్నమెంట్ నిబంధనలు అనుసరించి 4 నెలలు మాత్రం మనం అప్పుడు ఆపాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా మనం 100 రోజులు పూర్తయిన తర్వాత చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఈ స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం. ఏముందిలే అందరూ చీపుళ్ళు పట్టుకుని రోడ్లు ఊడ్చేటట్టు ఫోటోకి ఫోజ్ ఇచ్చి వెళ్ళిపోతారు, ఈ కాక 4 రోజులు ఉంటుంది, 4 రోజుల తర్వాత అందరూ ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారు, ఇది అంత దీర్ఘకాలం కొనసాగేది కాదని ఆ రోజు చల్లపల్లిలో కొంతమంది కొన్ని బెట్టింగులు కూడా కట్టుకున్నారు, క్రికెట్ బెట్టింగులు లాగా. ఎందుకంటే ఇది ఎంతో కాలం సాగదు అని. కానీ డాక్టర్ గారి గురించి అంటే ఆయన భార్యగా నాకు తెలుసు ఆయన ఎంత మొండివాళ్ళో. ఒక పని అనుకుంటే అది ఖచ్చితంగా అమలు చేస్తారు.
అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురించి ఆయనే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ చెల్లెలు, వాళ్ళ తమ్ముడు, ముఖ్యంగా మా మావయ్య గారు అసలు ఒక రకమైన పర్ఫెక్షనిస్టులు అనమాట. ఏదైనా సరే మొండితనం, ఒకటి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించి తీరాలి అనే ఈ లక్షణాలున్న ఆయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఆ కోవిడ్ టైంలో కూడా చాలా రెసిస్టెన్స్ అనమాట. అబ్బా మనం ఎందుకు చేయకూడదు, తెల్లవారుజామున వెళ్తున్నాం. అసలు ఆ స్వచ్ఛచల్లపల్లి ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలు కూడా ఇది ఒక అంటే గుడ్ హ్యాబిట్స్ అనమాట, మంచి ఎడిక్షన్, ఒక రకంగా వ్యసన పరులైపోయారు. డాక్టర్ గారు మనం ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోకుండా దూరంగా కూర్చుని మన పని మనం చేసుకుందామండి సార్, ప్లీజ్ అండి మనం ఆపొద్దండి అని అంటే, కానీ అరజా శ్రీకాంత్ గారు మనకు తెలుసు కదా, ఆయన అప్పుడు కోవిడ్ ఇన్ఛార్జ్ అనమాట మన జిల్లాకి. లేదు డాక్టర్ గారు దయచేసి ఆగండి, పరిస్థితులు బాగాలేవని చెప్తే ఆ 4 నెలలు మాత్రమే విరామం తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ఒక తెల్లవారుజామున వర్షం పడితే అది ఎప్పుడు తగ్గుతుందా వెళ్ళి చేసేద్దాం అన్నట్టుగా ఉంటారు. కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ఈరోజు 10 సంవత్సరాల తర్వాత వస్తుంటే 100 రోజులు పూర్తయిన సందర్భంగా కోనేరు హంపి మన ఊరు వచ్చారు, సార్ తీసుకొచ్చారు, బుద్ధప్రసాద్ సార్, గుర్తుంది కదా మీ అందరికీ. ఆ రోజు ముందు రోజు 99వ రోజు రాత్రి మన ఊరంతా నిద్రపోకుండా ప్రతి వీధిలోనూ వాళ్ళ వీధులను శుభ్రం చేసుకుని వాళ్ళంతా ముగ్గులు పెట్టి అందరికీ ఆహ్వానాలు పలికి అదేదో వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యం అన్నట్టుగా నిజంగా ఫీల్ అయ్యారు. నిజంగా అండి, సార్ అంటుంటారు ఇది ఊరి పండగ అని. ఆ ఊరి పండగ ఆ 100 రోజులే కాదు, అప్పటి నుంచి ఈరోజు వస్తున్నప్పుడు ఆ కార్యకర్తలు తెల్లవారుజామున 4 గంటలకి ఆ కోలాహలంగా అట్లా వస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకంటే మనిషికి సంతోషం ఏం కావాలి? గాంధీ గారు స్వచ్ఛత వైపు ఒక్క అడుగు అంటే స్వచ్ఛచల్లపల్లి కార్యకర్తలు 3000 రోజులు పైగా ఎన్ని లక్షల అడుగులు వేసుంటారో వారి అందరికీ నా శతకోటి వందనాలు. అంటే ఏం చెప్పినా ఆ మాట చాలా తక్కువ మాట అవుతుందన్నమాట. అయితే ఈ స్వచ్ఛచల్లపల్లి గత నెల రోజులుగా మన ఊర్లో రకరకాల చోట్ల రకరకాల పనివాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారంటే నేను అందరినీ పేరున చెప్పలేను. స్వచ్ఛచల్లపల్లి కార్యకర్తలతో పాటు మా హాస్పిటల్ స్టాఫ్ అండి, వాళ్ళని కూడా ఇక్కడ ఉదాహరించాలి. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛచల్లపల్లి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటమే కాదు, బిహైండ్ ద స్క్రీన్ ఉండే చాలామంది పనిచేస్తాను, వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. అదే కాకుండా అసలు మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయన లేకపోతే స్వచ్ఛచల్లపల్లి ఉద్యమం లేదు. ఆయన మన వెన్నుదన్నుగా ఏ కార్యక్రమం చేపట్టినా సరే, అమ్మ స్వచ్ఛచల్లపల్లి కార్యకర్తలు వాళ్ళు ఏం అడిగితే అది చేయండి అని అధికారులను ఆదేశించడం కానీ, మన ఊరికి కొన్ని పనులు చేసి పెట్టడం కానీ, ఆయన లేకపోతే స్వచ్ఛచల్లపల్లి ఉద్యమం మన స్వచ్ఛచల్లి కుటుంబానికి పెద్ద మండలి బుద్ధప్రసాద్ గారు. ఆ తర్వాత మన పంచాయతీ ప్రజాప్రతినిధులు, అప్పుడు జడ్పీటీసీగా ఉన్న కృష్ణకుమార్ గారు, ఇప్పుడు సర్పంచ్ కృష్ణకుమార్ గారు, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ నాని గారు, ఒకళ్ళేంటి అసలు ఎవరు వీళ్ళు వాళ్ళు అని కాకుండా, అధికార పక్షం ప్రతిపక్షం అని కాకుండా, స్వచ్ఛచల్లపల్లి అనేది ఊరి అభివృద్ధి కోసం చేసే నిస్వార్థమైన కార్యక్రమం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనస్సాక్షిలో ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛచల్లపల్లి ఉద్యమానికి మద్దతు పలికారు. అందుకని ఊరంతటికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇందులో పారిశుద్ధ్య సిబ్బంది వాళ్ళ రోల్ అసలు ఎంత ఎక్కువ అంటే, మనం 2 గంటలు చేసి వచ్చేస్తున్నాం. ఆ 2 గంటల తర్వాత వాళ్ళు చేయాల్సిన పని, అసలు ప్రతిరోజు చేయాల్సిన పని, ఆ పారిశుద్ధ్య కార్మికుల జీవితం బాగుండాలి, వాళ్ళు మనకి అసలు పారిశుద్ధ్యం అంటేనే వాళ్ళు అని చెప్పి వాళ్ళ గురించి మనం ఎంత ఎక్కువ చెప్పుకుంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది నా అభిప్రాయం. ఆ తర్వాత మన కోసం మనం ట్రస్ట్ అని డాక్టర్ గురవారెడ్డి గారు మనతో ట్రస్ట్ పెట్టించాక ట్రస్ట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఈ నెల రోజులైతే ఇంకా మరీ ఎక్కువ, రోజువారీ కాకుండా ఎక్స్ట్రా వర్క్, ఓవర్ టైంకి వాళ్ళకి మనం ఏం పే చేయట్లేదు, కానీ వాళ్ళు సిన్సియర్గా వాళ్ళ ఇంట్లో పని అన్నట్టుగా చేశారు. ఆ తర్వాత మన పెయింటర్స్ నాంచారే కానీ వాళ్ళ వర్కర్స్ కానీ, తర్వాత మన వెంకట్ ప్రతి చోట అక్షరాలు రాయించడం కానీ, బసవేశ్వరరావు ఎలక్ట్రీషియన్,
ఇట్లా ఒకళ్ళని చెప్తే ఒకళ్ళని వదిలేసినట్టు కాదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మనస వాచ కర్మణ స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమానికి వాళ్ళు ఎవరు అందించగలిగిన సహాయం వాళ్ళు అందించారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు అయితే వాళ్ళ ఉత్సాహం ఇంకా ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఈ కార్యక్రమం ఎన్నాళ్ళు కొనసాగిస్తామంటే ఎన్నాళ్ళు ఏంటి, మనం ఉన్నన్నాళ్ళు కొనసాగిస్తాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పార్టిసిపేట్ చేసి మన సంతోషాన్ని పంచుకోవటానికి వచ్చిన ముఖ్య అతిథులు శ్రీ బుద్ధప్రసాద్ గారు, మన శాంతా బయోటెక్ డాక్టర్ ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారు కోడూరు, ఆయన ఇంటి పేరు కోడూరు. ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారు నాకు అంటే తెలీదు, నిన్న చూశాను. ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారు సరే, ఇంకా జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అని మన గురువారెడ్డి గారి గురించి అసలు మనం చెప్పక్కర్లా. ఎందుకంటే స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమంలో తను 133వ రోజు వచ్చాడు. ఇట్లా డిఆర్కే పద్మ ఏదో వాళ్ళ ఊర్లో పనిచేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటాం కదా ఫ్రీక్వెంట్గా. ఆయన పని ఒకసారి చూద్దామని వచ్చారనమాట. వచ్చి చాలా ఇన్స్పైర్ అయిపోయి ఇంత మంచి పని చేస్తున్నారు, మీ బలం మీకు తెలియట్లా, మీరు ఇంత బాగా చేస్తున్నారు, సో ఈ పనికి మీరు ఇంతటితో ఆగిపోకూడదు అంటే. అప్పుడు ఏంటంటే డాక్టర్ గారు ఆ పొద్దున్నే వచ్చే కార్యక్రమానికి జేబులో కొంచెం డబ్బులు వేసుకుని వచ్చేవాళ్ళు. ఆ డబ్బులు ఆ రోజు అయిపోయే వరకు ఖర్చు పెట్టేవాళ్ళు, మళ్ళీ మరో రోజు అట్లా వేసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇట్లా ఎంతకాలం మీరు సొంత డబ్బులు ఖర్చు పెడతారు అని చెప్పి మీరు ఒక ట్రస్ట్ పెట్టండి. ఇప్పుడు డిఆర్కేకో పద్మకో ఒక 10 రూపాయలు ఇవ్వటం కొంతమందికి అది ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఆ 10 రూపాయలని వాళ్ళు సద్వినియోగం చేస్తారా లేకపోతే ఏమన్నా దుర్వినియోగం చేస్తారా అనే అనుమానాలు. ఎందుకంటే డబ్బు చాలా చెడ్డది. అందుకని డిఆర్కే గారు ఏంటంటే డబ్బు అనే విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు. అసలు మన డబ్బు ₹1 ఖర్చు పెట్టుకోవాలి కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి ₹1 తీసుకోకూడదు అనేది ఆయన సిద్ధాంతం. ఆ రోజు ఆయన చాలా రెసిస్ట్ చేశారు, ట్రస్ట్ అనేది పెట్టకూడదు, అట్లా పెట్టి నేను ఎవరిని అడగలేను గురువారెడ్డి, ప్లీజ్ గురువారెడ్డి, వద్దు గురువారెడ్డి అంటే ఆ రోజు సాయంత్రం మన స్వచ్ఛలపల్లి కార్యకర్త అందరితో మీటింగ్ పెట్టి లేదు మీ డాక్టర్ గారికి అర్థం కావట్లేదు, మీరు ఆయన ఒప్పించండి అని చెప్పి ఈయన వాళ్ళని ఒప్పించాడు. వాళ్ళు డాక్టర్ గారిని బాగా ఫోర్స్ చేశారు. సో 133వ రోజు ట్రస్ట్ పెట్టాలి అని చెప్పి డాక్టర్ డిఆర్కే గారు, ఆయన చాలా ముండైన కొన్ని విషయాల్లో ఒక్కొక్కళ్ళు చెప్తేనే ఒప్పుకుంటారు, ఆ ఒక్కొక్కళ్ళు మన గురువారెడ్డి అయ్యారు. సో ఆ రోజు ట్రస్ట్ పెట్టడానికి ఒప్పుకుని ఆ తర్వాత ఈ కార్యక్రమం ట్రస్ట్కి ఫస్ట్ విరాళంగా గురువారెడ్డి గారు 5 లక్షలు ఇచ్చి టాటా ఏస్ వెహికల్ కొనిచ్చారు. ఫస్ట్ దాత గురువారెడ్డి గారు. మన ట్రస్ట్కి చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ గారు, రామారావు మాస్టర్ గారు, నేను, డాక్టర్ గారు అందులో సభ్యులం. ఆ తర్వాత 319వ రోజు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళిద్దరిని తీసుకుని గురువారెడ్డి మన ఊరు వచ్చారు. ఆ రోజు చిరస్థాయిగా మన చరిత్రలో నిలిచిపోతుంది అనమాట. ఎందుకంటే వరప్రసాద్ రెడ్డి గారు మన డంపింగ్ యార్డ్ చూసి, అమ్మా ఇది మీరు ఎట్లా డెవలప్ చేస్తారో చెయ్యండి, దీనికి నా వంతుగా నేను 5 లక్షలు పంపిస్తాను అని వెళ్ళగానే 5 లక్షలు పంపించారు. అది కాకుండా ఆ తర్వాత జరిగే కార్యక్రమం పనులకి ఎంత ఖర్చు అయిందని అడిగి ఆ తర్వాత ఇంకొక 3 లక్షలు కూడా ఖర్చు పెట్టాం మనం. ఎందుకంటే అక్కడ జడ్పీ స్కూల్ వాటికి రంగులు వేయించడం కానీ, కమలాలు అప్పుడు చాలా చోట్ల కమలాలు కట్టించాం, వాటన్నిటికీ ఇంకో 3 లక్షలు అదనంగా అయితే ఆ 3 లక్షలు కూడా ఆయన పంపించారు. 8 లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లోనే ఆయన మనకి 8 లక్షలు విరాళం ఇచ్చారు. ఇక్కడ వరప్రసాద్ రెడ్డి గారికి మీకు శాంతా బయోటెక్నిక్ అధినేత అని మాత్రమే తెలుసు. ఆయన గురించి కొంచెం ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నా నేను. అందుకే చెప్పానండి సార్ మాట్లాడాక నేను మాట్లాడతాను అని. అయితే ఏంటంటే ఆయన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి. అయితే శాంతా బయోటెక్ అనేది ఏంటి, మన మెడికల్గా బయోటెక్ వ్యాక్సిన్స్ కదా, వ్యాక్సిన్స్కి ఈయనకి ఏంటి సంబంధం అని అంటే, కొంతమంది మంచి మనుషులు ఉంటారండి, ఆయనకి ముక్కు మీద కోపం ఉంటుంది, ఇది ఫ్రాంక్గా చెప్తున్నా. ఆ కోపం బాగా ఉన్న వాళ్ళతో ఒక్కొక్కసారి చాలా గొప్ప గొప్ప పనులు జరుగుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మన గాంధీజీ గారు ఎంత సహనంగా ఎంత ఇదిగా ఉంటారు, కానీ ఆయన అలిగాడు. ఎట్లా అలిగాడంటే ఆయన జాతి వివక్షతో ట్రైన్లోంచి ఆయన ఒకసారి దింపేశారు.
ఆ దింపేసినప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది. ఆ బాధకి ఆ కోపానికి అంకురార్పణ జరిగి ఉప్పు సత్యాగ్రహం అప్పుడు ఉప్పు మీద పన్నేస్తారా అని చెప్పి ఆ రోజు ఆయన ఆ కోపం తెచ్చుకోకపోతే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం ఇంత ఫ్రీగా ఇట్లా ఉండగలిగే వాళ్ళం కాదు. అట్లా మంచి మంచి వాళ్ళ కోపం కూడా ఒక్కొక్కసారి మంచి పనులు చేస్తుందని ఈయన ఒకసారి అలుగుట ఏ ఎరుంగని మహామహితాత్ముడు తెలుసు కదా పద్యం. అలా ఈయనకి ఏంటంటే ఈయన ఒకసారి జెనీవాలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సదస్సులో జరిగిన మీటింగ్ ఈయన వినడం జరిగిందనమాట. ఆ మీటింగ్లో ఏంటంటే అప్పటికి హెపటైటిస్ అని జాండిస్లో కొన్ని వెరైటీస్ ఉంటాయి, అందులో హెపటైటిస్ బి అనేది ఒకటి. దానికి ఫారిన్ వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ ఇండియాలో వ్యాక్సిన్స్ లేవు. ఆ వ్యాక్సిన్ 3 డోసులు వేసుకోవాలి. ఒక డోసు 750 రూపాయలు. ఇది 1990లో 1990 అంటే చూసుకోండి ఎన్ని సంవత్సరాల క్రితం 750 రూపాయలు 3 డోసులు అంటే చాలా 2250 రూపాయలు. దాన్ని మన ఇండియన్స్ అంటే భారతీయులు ఎఫోర్డ్ చేసుకోలేకపోయేవాళ్ళు. అందుకని వ్యాక్సిన్ వేసుకోకపోవటం మూలంగా హెపటైటిస్ బి మూలంగా చనిపోయేవాళ్ళు 3,50,000 ప్రతి సంవత్సరం ఉండేవాళ్ళు. జెనీవాలో అక్కడ సైంటిస్టులు ఏంటంటే ఈ పూర్ కంట్రీస్ వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయించుకోకపోవటం మూలంగా ఇంత ఈ డెత్స్ వస్తున్నాయి, వీళ్ళని మనం ఏమి చేయలేకపోతున్నాము, ఈ పూర్ కంట్రీ మనం వీఆర్ హెల్ప్లెస్ అని చెప్పి వాళ్ళు చాలా అంటే చిన్నబుచ్చారనమాట. భారతదేశాన్ని చిన్నబుచ్చారు. అది ఈయనకి నచ్చల. ఏంటి మన దేశాన్ని ఇంత హీనంగా మాట్లాడుతున్నారని చెప్పి అసలు తన ఫీల్డ్ కాని ఫీల్డ్లో అప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సిన్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇండియన్స్కి తక్కువ ధరకి ఈ వ్యాక్సిన్ అందించాలి అని చెప్పి అప్పుడు 3 డోసులు ఒక్కొక్క డోసు 50 రూపాయల చొప్పున హెపటైటిస్ బి షాన్వాక్ బి మీ అందరికీ తెలుసు. మనం షాన్వాక్ బి వ్యాక్సిన్ మన పేషెంట్స్కి వేస్తాం. శాంత అంటే వాళ్ళ అమ్మగారి పేరు. ఆవిడ అమ్మగారి పేరు మీద ఆయన మాతృవందనం అని, ఆయనకి పేరెంట్స్ అంటే చాలా గౌరవం, అందరికీ ఉంటుంది. కాకపోతే ఆయన ఆ మాతృవందనం అనే కార్యక్రమం కూడా చూస్తూ ఉంటారు. షాన్వాక్ బి వ్యాక్సిన్ 50 రూపాయలు 3 డోసులు 150. 2250 ఎక్కడ 90లో అది ఇప్పుడు వాల్యూ ఇంకా ఎక్కువ అవుతుంది కదా. ఈయన 50 రూపాయలకి 3 డోసులు 150 రూపాయలకి వ్యాక్సిన్స్ రివల్యూషనైజ్డ్ అనమాట. అసలు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇండియన్స్ రూపొందించి ఇంత తక్కువ ధరకి ఇవ్వటం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం నివ్వెరపోయింది. ఇంత గొప్ప వ్యక్తిని మన స్వచ్ఛ చల్లపల్లిని గురువారెడ్డి ద్వారా తెలుసుకుని మనకి ఆ 319వ రోజు వచ్చి మనకి ఇచ్చిన విరాళం, మన డంపింగ్ యార్డ్ ఇవాళ అట్లా ఉందంటే ఇందాక శ్రీనివాస్ పాట పాడాడు, దానికి ఫౌండేషన్ వరప్రసాద్ రెడ్డి గారు. సో గురువారెడ్డి గారి గురించి నేను తర్వాత చెప్తాను. బుద్ధప్రసాద్ సార్ మీరు రండి సార్, ఒకసారి రండి సార్.